హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఎన్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్రీడీ అల్గోరిథమ్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. సో అందులో ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఉంటాయో ఎగ్జామ్స్లో కానీ మనకి ఇంటర్వ్యూస్లో కానీ అడిగేవి ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అవి ఏంటి అంటే యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం, ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లం, హాఫ్మన్ కోడింగ్, జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం, డిజెక్ట్రాస్ అల్గోరిథం, క్రుష్కల్స్ అల్గోరిథం, ప్రిమ్స్ అల్గోరిథం. ఈ 7 అల్గోరిథమ్స్ని ఈ గ్రీడీ అల్గోరిథమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒకవేళ ప్రోగ్రామ్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, నేను ప్రోగ్రామ్స్ యాడ్ చేసి వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదైతే కంప్లీట్ థియరీ. సో ఫస్ట్ వచ్చేసి యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఈ యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం అనేది ఇది ఒక గ్రీడీ అల్గోరిథం ప్రాబ్లం. ఇదేంటి అంటే ఇక్కడ మనకి n నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ప్రతిదానికి స్టార్ట్ టైం ఎండ్ టైం ఉంటుంది. ఇప్పుడు లైక్ ఆ స్టార్ట్ టైం ఎండ్ టైం బేస్ చేసుకొని తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయిన యాక్టివిటీ ఏంటి, సో ఓవర్లాపింగ్ లేకుండా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయిన యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడమే మన గోల్ అనమాట యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లంలో. సో ఈ ప్రాబ్లం అనేది కామన్గా స్కెడ్యూలింగ్లోని, రీసోర్స్ అలొకేషన్లోని, టాస్క్ మేనేజ్మెంట్లోని ఈ యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇది గ్రీడీ అల్గోరిథంలా యూజ్ అవుతుంది. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n log n. సో ఇంకా ఇక్కడ మనకి సార్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n log n. ఎఫిషియెంట్ స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ స్కెడ్యూలింగ్ కానీ ఆ స్ట్రాటజీ అంతా కూడా మనకి ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. దీని ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో మనకు ఒక యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఒక డేటా అయితే ఉంది. 6 యాక్టివిటీస్ ఉన్నాయి, వాటి స్టార్ట్ టైం ఎండ్ టైం కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటిని యాక్టివిటీస్ ఎండ్ టైం బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నా. అంటే అది ఒక సార్టింగ్ ఆర్డర్లో పెడతా. 3, 5, 9, 8, 7, 9 ఉంది కదా. సో దాన్ని సార్ట్ చేస్తే 3, 5, 7, 8, 9, 9 అవుతుంది. సో ఆ విధంగా సార్ట్ చేస్తే మనకు వచ్చింది యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 5, యాక్టివిటీ 4, 3, 6 ఇలా సార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వేటికైతే తక్కువ టైంలో యాక్టివిటీస్ అయిపోయాయి అనేవి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్టివిటీస్ అనేవి ఆల్వేస్ సెలెక్ట్ ద ఫస్ట్ యాక్టివిటీ. సో ప్రతిసారి ఖచ్చితంగా ఫస్ట్ యాక్టివిటీ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే దానికి స్టార్టింగ్ ఫినిష్ టైం అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ యాక్టివిటీ ఏంటి అంటే స్టార్ట్ టైం దేనికైతే ఎక్కువ ఉంటుంది, దేనికన్నా ప్రీవియస్ ఎండ్ టైం కన్నా ఎక్కువ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పక్కనున్న ఆర్డర్ ప్రకారం యాక్టివిటీ 4 వచ్చేసి స్టార్ట్ టైము 6 ఉంది, కానీ ప్రీవియస్ దాని ఎండ్ టైం ఎంత 7 ఉంది. సో ఇది కన్సిడర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ A3కి వచ్చినప్పటికీ స్టార్ట్ టైం ఏమో 3 ఉంది, ఎండ్ టైం 9 ఉంది, ఇది కూడా కన్సిడర్ చేయము. నెక్స్ట్ చూసుకుంటే A6 8 దగ్గర స్టార్ట్ అయింది, 9 దగ్గర ఎండ్ అయింది. ఓవర్లాపింగ్ అవ్వకూడదు అంటే దీని టైం కూడా 1 minute అయిపోయింది. సో ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రీవియస్గా చూడండి 2 కదా, ఆల్రెడీ యాక్టివిటీ 5 దగ్గర 5 and 7 2 ఉంది, దాని టైం 2 minutesలో ఫినిష్ అయింది. A4 కూడా 2 minutes, కానీ కన్సిడర్ చేసే ముందు దీని యాక్టివిటీ అనేది చూసుకోవాలి. ఒకవేళ A4 అనేది తక్కువ టైంలో అయిపోయింది అనుకోండి, 1 minute అయిపోతే A4ని కన్సిడర్ చేయొచ్చు. అలా అనమాట. మనకు ఓవరాల్గా ఏవో వచ్చాయి యాక్టివిటీ 1, యాక్టివిటీ 5, యాక్టివిటీ 6 ఈ 3 కూడా స్కెడ్యూలింగ్ టైం నుంచి ఎండ్ టైంకి చాలా తక్కువ టైంలోనే అయిపోయాయి అనమాట. ఓకే, సో వీటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి అంటే 3 ఉన్నాయి. ఓకే, A1, A5, A6 ఇది యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇది కూడా ఒక ఆప్టిమైజేషన్ ప్రాబ్లమే. ఇక్కడ మనకి n ఐటమ్స్ ఉంటాయి, సో వాటికి ఒక వెయిట్ వాల్యూ ఉంటాయి అన్నమాట. సో నాప్సాక్ ప్రాబ్లం అనేది ఇది నాప్సాక్ ఏం చేస్తుందంటే కొంత వెయిట్ అనేది హోల్డ్ చేస్తుంది. సో మెయిన్ దీని గోల్ ఏంటి అంటే మనం టోటల్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాలి యూజింగ్ అన్ని వెయిట్స్ యూస్ చేసుకొని. ఓకే, ఇది మీకు ఇలా చెప్పే కన్నా ఎగ్జాంపుల్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. సో దీని ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం.
ఫస్ట్ వన్ మనకి ఇచ్చిన డేటా అయితే ఇది ఉంది. 1, 2, 3 వాల్యూ వచ్చేసి 60, 100, 120, వెయిట్ 10, 20, 30. వాల్యూ వెయిట్ రేషియో అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. సో వెయిట్ రేషియో అంటే వాల్యూ బై వెయిట్ 60 అంటే 6.0, 100/20 5.0, వాల్యూ 120/30 4.0. ఇలా వాల్యూ అండ్ వెయిట్ రేషియో అనేది ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ నాప్సాక్ కెపాసిటీ ఏమో 50 అంట. నాప్సాక్ వెయిట్ కెపాసిటీ 50 అంటే ఇది ఖచ్చితంగా ఇస్తాడనమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఆర్డర్ వైజ్గా 1, 2, 3 చూసుకుంటే ఐటెం 1 6.0, ఐటెం 2 5.0, ఐటెం 3 4.0 అంతా ఆర్డర్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నాప్సాక్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. సో నాప్సాక్ని ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఐటెం 1 తీసుకుందాం. దాని వెయిట్ ఏమో 10 ఉంది, దాని వాల్యూ 60 ఉంది. సో మన కెపాసిటీ ఇనీషియల్గా ఎంత 50. సో 50 మైనస్ దాని వెయిట్ 10 చేస్తే ఈక్వల్స్ టు 40 వచ్చింది. సో ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత, నార్మల్ వాల్యూవే కన్సిడర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా వాల్యూ ఫస్ట్ది 60. నెక్స్ట్ సెకండ్ ఐటెం తీసుకుంటే వెయిట్ ఏమో 20 ఉంది, వాల్యూ ఏమో 100 ఉంది. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ కెపాసిటీ ఇందాక 1 దగ్గర ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. సో 40 మైనస్ 20 చేస్తే 20 అవుట్పుట్. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అంటే సెకండ్ దానికి 100 ప్లస్ పై ముందు దాని వాల్యూ ఎంత 60, 160 అయింది. అందుకు టోటల్ వాల్యూ 160 అని రాశారు. ఇప్పుడు థర్డ్కి వచ్చినప్పటికి టేక్ 2/3 ఆఫ్ ఐటమ్ అంటే ఐటమ్ 3లోని కొంత పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. సో తీసుకొని అంటే ఇప్పుడు 30 ఉంది కదా, 30లో కొంత పార్ట్ తీసుకుంటే 2/3 అంటే 20. సో వెయిట్ ఏమో 20, వాల్యూ 120 × 20/30. ఓకే, ఎలా చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ ఎంత అంటే వాల్యూ 80 వచ్చింది. సో రిమైనింగ్ కెపాసిటీ మనకు 20 మిగిలింది, దీని వెయిట్ కూడా 20. సో ఈక్వల్స్ టు 0. అసలు ఇక్కడ ఎందుకు అలా చేసాము, 2/3 ఆఫ్ ఐటమ్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకి కెపాసిటీ 20 ఉంది, మన వెయిట్ చూస్తే 30 ఉంది. అప్పుడు ఏమవుతుంది, సో అవ్వదు కదా, అందుకని 2/3 పార్టే తీసుకున్నాం అనమాట. అలా అనమాట. ఇలా తీసుకొని మనకు ఫైనల్గా అవుట్పుట్ అయితే సో ఇది ఫిల్ చేసాము. సో ఐటమ్ 1, 2, 3 పార్షియల్గా తీసుకున్నాం వెయిట్ టేకెన్ అనేది. ఎందుకంటే మన రిమైనింగ్ కెపాసిటీ 20 ఉంది కాబట్టి ఆ 20ని మనం ఫిల్ చేసి ఆ 20ని మైనస్ చేయాలి కాబట్టి పార్షియల్గా వాల్యూ తీసుకున్నాం అనమాట. సో టోటల్ నాప్సాక్ ఫుల్ అనేది ఎప్పుడైంది, కెపాసిటీ ఏమో 50 వచ్చినప్పుడు, అంటే వెయిట్ 10, 20, 20, 50 కదా. సో అదనమాట. టోటల్ వాల్యూ వచ్చేసి 240. ఇది నాప్సాక్ యొక్క ప్రాబ్లం. అండ్ దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే, దీని కీ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది గ్రీడీ అల్గోరిథమ్స్లో యూస్ చేస్తాము. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n log n, ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఇస్తుందన్నమాట ఇది. ఓకే, అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనం పార్షియల్గా తీసుకోవచ్చు, దానికి అలౌ చేస్తుంది. ఇది నాప్సాక్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్మన్ కోడింగ్. ఈ హాఫ్మన్ కోడింగ్ అనేది ఏంటి అంటే నార్మల్గా మీకు ఇది అర్థం అవ్వాలంటే నార్మల్గా మనకి హాఫ్మన్ కోడింగ్ అనేది ఇది ఒక డేటా కంప్రెషన్ అల్గోరిథమే. ఇక్కడ ఈ డేటా కంప్రెషన్ అనేది చేసేటప్పుడు డేటా అనేది లాస్ అవ్వకుండా చేస్తామన్నమాట. అది హాఫ్మన్ కోడింగ్. ఇది సైజ్ ఆఫ్ డేటా తగ్గించడానికి యూజ్ అవుతుందన్నమాట. ఎలాంటి డేటా అనేది లాస్ అవ్వకుండా సైజ్ తగ్గిస్తుంది హాఫ్మన్ కోడింగ్లో, బేస్డ్ ఆన్ ప్రిఫిక్స్ కోడ్స్. సో ఇక్కడ మనకి కోడ్స్ యూస్ చేస్తాం, దాన్ని బట్టే మనకి ఎన్కోడింగ్ అయినా డీకోడింగ్ అయినా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇది మెయిన్లీ అయితే మనకి జిప్ ఫైల్స్, ఇమేజ్ కంప్రెషన్, మల్టీమీడియా ఎన్కోడింగ్, వీటిలో హాఫ్మన్ కోడింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది గ్రీడీ అల్గోరిథం కింద యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా మనం విజిట్ చేసిన క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, అది షార్ట్ కోడ్ అవుతుంది. లెస్ ఫ్రీక్వెంట్ అంటే అసలు ఎక్కువగా వాడలేదు అనుకోండి, అది లాంగర్ కోడ్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ లాంగర్ కోడ్ షార్టర్ కోడ్ కోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n log n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. ఈ హాఫ్మన్ కోడింగ్ యొక్క ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ఇక్కడ నాకు క్యారెక్టర్ దాని ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్యారెక్టర్ ఏ ఏమో 5 times ఉంది, బి ఏమో 9, సి ఏమో 12, డి ఏమో 13, ఈ ఏమో 16, ఎఫ్ ఏమో 45. ఓకే, ఇవి దాని ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని నేను మినిమం హీప్ అనేది బిల్డ్ చేస్తాను అనమాట, ఈ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని. సో A5, B9, C12, D13, E16, F45. సో మినిమం హీప్లో ఏంటి అంటే పేరెంట్ చిన్నగా ఉండాలి కదా చిల్డ్రన్ కన్నా, అది మినిమం హీప్. సో ఇప్పుడు దాన్ని మనం బిల్డ్ చేయడానికి చిన్న ఫ్రీక్వెన్సీ ఉన్న నోట్స్ని తీసుకుంటాం. అండ్
వాటిని కొత్త నోడ్తో మర్జ్ చేస్తాం. మళ్ళీ న్యూ నోడ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే చిల్డ్రన్ నోడ్స్ ఫ్రీక్వెన్సీస్ కలిపితేనే న్యూ నోడ్ అనమాట. ఈ ప్రాసెస్ అలా రూట్ నోడ్ వరకు అలా రిపీట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ మీకు థియరీలో కన్నా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మర్జింగ్ స్టెప్స్ ఏంటి అంటే ఏ అనేది 5 కదా, బి అనేది 9. సో ఏ ప్లస్ బీని ఎలా తీసుకోవచ్చు, 14 కింద కన్సిడర్ చేసుకొని ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఏ ప్లస్ బి 14 అని, ఏబీని సైడ్ చేసి ఏ ప్లస్ బి 14 అని క్రియేట్ చేసుకున్నాం. C12, D13, E16, F14, F45 ఇలా ఒక కొత్త నోట్స్ ఒక 2 నోట్స్ని తగ్గించి ఒకే నోట్ తీసుకున్నాం. సేమ్ మళ్ళీ C12, D13 తీసేసి C ప్లస్ D ఈక్వల్స్ టు 25 అన్నాం. సో మొత్తం ఇప్పుడు మనకు నోట్స్ తగ్గిన 4 నోట్స్కి వచ్చింది. ఇంకా తగ్గించడానికి ఏ ప్లస్ బి ప్లస్ ఈ తీసుకుంటున్నాం. అంటే 14 ప్లస్ 16 30 ఈ నోడ్ని యాడ్ చేస్తాం. మొత్తం 3 నోట్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా తగ్గించుకుంటూ రావాలన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ సి ప్లస్ డి కామ 25 ఏ ప్లస్ బి కామ ఏ ప్లస్ బి ప్లస్ ఈ ఈక్వల్స్ టు 30. సో ఈ రెండింటిని కంబైన్ చేసి సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ 55 మర్జ్. మళ్ళీ F45ని దీంతో మర్జ్ చేసుకొని అలా ఓవరాల్గా ఫైనల్ హాఫ్ మన్ కోడింగ్ ఏమొచ్చింది, ఎఫ్ ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ. ఇది ఫైనల్ హాఫ్ మన్ కోడింగ్ వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ఫైనల్ హాఫ్ మన్ కోడింగ్ బేస్ చేసుకొని నేను మినిమం హీప్ బిల్డ్ చేశాను. 100 45 55 55 25 30 12 13 14 16 5 9 ఇలా ఏ ఏమో 5 కదా అక్కడ పెట్టాం, బి ఏమో 9 కదా, న్యూ నోడ్ వచ్చేసి ఏ ప్లస్ బి రెండు కలిపితే అంతా 14. అందుకు ఈ నోడ్ పేరు ఏ ప్లస్ బి అని పెట్టాం. అండ్ నెక్స్ట్ 12 సి ఏమో 12 కదా, డి ఏమో 13 కదా, ఈ రెండు కలిపితే వచ్చింది 25. సో సి ప్లస్ డి అని నేమ్ చేసాం. ఇలా అనమాట. ఇప్పుడు ఇలా నేమ్ చేసిన వాటికి లెఫ్ట్ ఎడ్జ్ ఏమో 0 రైట్ ఎడ్జ్ ఏమో 1 ఇస్తాం. సో ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ 0 రైట్ ఎడ్జ్ 1 ఇచ్చాం. కిందకు వచ్చినప్పటికి నెక్స్ట్ది 1 తర్వాత వచ్చే నెక్స్ట్ 2 డిజిట్ ఏమొస్తుంది 10 11. సో అది తీసుకున్నాం. 10 తర్వాత 100 100 తర్వాత 1000 1000 తర్వాత అలా వెళ్తుంది అనమాట ఇది. ఓకే, ఇది థర్డ్ స్టెప్. అండ్ ఇంకా మనకి వచ్చిన ఈ ఫ్రీక్వెన్సీస్ బేస్ చేసుకొని నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో క్యారెక్టర్స్కి తగ్గ ఫ్రీక్వెన్సీస్ని ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎన్కోడింగ్ చేసేటప్పుడు ఫేస్ అనే దాన్ని ఎన్కోడ్ చేయాలనుకో, ఎఫ్కి 0, ఏకి 1100, సికి 1100, డికి 111. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఈ నాలుగిటిని కలిపి రాసిందే హాఫ్ మన్ కోడింగ్, ఫైనల్ హాఫ్ మన్ కోడింగ్. డికోడింగ్ అంటే 0s and 1s ద్వారా డైరెక్ట్గా ఆ నేమ్ని తెచ్చుకోవడం అనమాట. ఇది డికోడింగ్, అది ఎన్కోడింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం. సో ఇదేంటి అంటే జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం అనేది ఇది ఒక ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. ఇక్కడ మనకి n నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక డెడ్ లైన్ ప్రాఫిట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గోల్ ఏంటి అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చిన దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, డెడ్ లైన్స్ లోపు. దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇది గ్రిడీ అల్గోరిథంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ జాబ్స్ని సార్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్. ఓకే, అసెండింగ్ అయితే అసెండింగ్, డిసెండింగ్ అయితే డిసెండింగ్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n log n. దీని ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో మనకు డేటా అయితే జాబు, డెడ్ లైన్, దాని ప్రాఫిట్ ఇచ్చారు. జాబ్స్ని సార్ట్ చేస్తాం, ప్రాఫిట్స్ బేస్ చేసుకొని జాబ్స్ని సార్టింగ్ చేస్తాం డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, అలా చేసిన తర్వాత వచ్చింది ఇది J3 J1 J2 J4. ఓకే, సార్టింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కెడ్యూల్ జాబ్స్ ఇన్ అవైలబుల్ టైమ్ స్లాట్స్. సో మనకున్న స్లాట్స్లో వాటిని అవైలబుల్ టైమ్ స్లాట్స్లో పెట్టాలి. సో టైమ్ స్లాట్ వచ్చేసి 1, టైమ్ స్లాట్ 1, టైమ్ స్లాట్ 2 తీసుకున్నాం. సో J3ని ప్రాఫిట్ టైమ్ స్లాట్ 2 దగ్గర పెట్టాం, ఎందుకంటే దాని డెడ్ లైన్ వచ్చేసి 2. ఓకే, సో దాన్ని పెట్టేశాను ప్రాఫిట్ 2లో, అదే టైమ్ స్లాట్ 2లో డెడ్ లైన్ 2 కాబట్టి J3 పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టైమ్ స్లాట్ 1 ఉన్నది కావాలి. సో ఇప్పుడు దానికి ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి J1కి కూడా ప్రాఫిట్ డెడ్ లైన్ ఏమో 2 ఉంది, ప్రాఫిట్ 100 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము J1
కన్సిడర్ చేసుకుంటాం. సో J1 అందులో పడుతున్నాయి, ఎందుకంటే దాని డెడ్ లైన్ కూడా 2. సో లేటెస్ట్ అవైలబుల్ స్లాట్ ప్రకారం డెడ్ లైన్ 2 ఉండి స్లాట్ ఏమో 1 ఉంది. J1కి అది అసైన్ చేసామన్నమాట. ఖాళీగా 1 స్లాట్ పెండింగ్ ఉండిపోయింది కాబట్టి సో దానికి మనము J1ని అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇటరేషన్ 3 J2 ఉంది, ప్రాఫిట్ ఏమో 50 అంట, డెడ్ లైన్ 1 అంట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో మనం చూసుకుంటాం కదా, తక్కువ టైం లైన్లో అయిపోయి ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. సో J1 ఆల్రెడీ మనము డెడ్ లైన్ 1 ఉన్నది ఆక్యుపై చేస్తాం. సో J2ని స్కిప్ చేసాం అన్నమాట. J4, ఇప్పుడు J4ని ట్రై చేస్తే దానికి డెడ్ లైన్ ఒకటి ఉంది. సో మనకి లేటెస్ట్గా అవైలబుల్ అయిన స్లాట్స్ని మాత్రమే తీసుకుంటాం. సో J1కి ఆల్రెడీ ఒకటి ఆక్యుపై చేస్తాం కాబట్టి J4 కూడా ఆక్యుపై చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఇది జాబ్ స్కెడ్యూలింగ్ ప్రాబ్లం. మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. సో J1, J3 అనేవి మనకి జాబ్స్ని ఎక్కువ ప్రాఫిట్తో మనకి వర్క్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో 1, 2 స్లాట్స్ J1, J3. ఇది జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం. డిజెక్ట్రాస్ అల్గోరిథం. ఈ డిజెక్ట్రా అల్గోరిథం అనేది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఈ డిజెక్ట్రా అల్గోరిథం అనేది ఏంటంటే ఇది మనకి సోర్స్ నోడ్స్ ఏవైతే వెర్టెక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఒక షార్టెస్ట్ పాత్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి నోడ్ని విజిట్ చేస్తూ అన్విజిటెడ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేసిన నోడ్ని మళ్ళీ విజిట్ చేయకుండా అన్విజిటెడ్ నోడ్స్ ద్వారా విజిట్ చేసుకుంటూ వెళ్ళి దాని డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఏదైతే షార్టెస్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట. సో ఇది డిజెక్ట్రాస్ అల్గోరిథం. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మనము ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో అసలు డిజెక్ట్రాస్ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఉంది, ACBEDF. ఈ 6 వెర్టిసెస్ ఉన్నాయి, 6 వెర్టిసెస్కి ఎడ్జెస్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇది ఒకవేళ వెయిటెడ్ గ్రాఫ్ అయిందనుకోండి, ఇక్కడ మనకి వెయిట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇక్కడ మనకి వెయిట్స్ ఉంటాయి. ఎలా అంటే A to Cకి 2 ఉంది, C to Eకి 9 ఉంది, E to Fకి 3 ఉంది, ఇలా అన్నమాట. ఇది వెయిటెడ్ గ్రాఫ్. ఇక్కడ మనకి డైరెక్షన్ లేదు. ఓకే, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇప్పుడు ఇక్కడ మన గోల్ ఏంటి అంటే A నుంచి Fకి షార్టెస్ట్ పాత్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో అన్ని నోడ్స్ని విజిట్ చేస్తూ షార్టెస్ట్ పాత్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం అన్ని నోడ్స్ని విజిట్ చేస్తూ అంటే అన్ని నోడ్స్ ద్వారా అని కాదు, సో ప్రతి నోడ్ని విజిట్ చేస్తూ దాని నుంచి ఒక పాత్ అనేది మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ACBEF అదొక పాత్, ACBDF అదొక పాత్, ACEF అదొక పాత్, ABDF అదొక పాత్. ఇలా పాత్స్ని ఐడెంటిఫై చేస్తూ మనకి ఏదైతే లీస్ట్ ఉందో దాని ద్వారా మనము షార్టెస్ట్ పాత్ అల్గోరిథంని ఐడెంటిఫై చేసినట్టు అనమాట. దాని ద్వారా మనము షార్టెస్ట్ పాత్ని ఐడెంటిఫై చేసినట్టు. ఇది డిజెక్ట్రాస్ అల్గోరిథం. సో ఫస్ట్ వచ్చేసి నేను విజిట్ చేస్తున్న నోడ్ ఏంటి అంటే A. సో A అనేది విజిటెడ్ నోడ్లోకి వెళ్ళింది. ఇప్పుడు A నుంచి Cకి వెళ్ళొచ్చు, A నుంచి Bకి వెళ్ళొచ్చు. సో నేను CBకి విజిట్ చేస్తున్నాను. సో విజిటెడ్ నోడ్స్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ C అండ్ B అనమాట. ఓకే, సో B అండ్ C కూడా విజిటెడ్ నోడ్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి C అనేది కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే 2 అనేది లెస్ కాబట్టి B కన్నా Cని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో A అండ్ C అనేవి విజిటెడ్ నోడ్స్, మనకి B కూడా విజిటెడ్ నోడ్ అయిపోయింది. సో C అనేది కన్సిడర్ చేసిన తర్వాత C నుంచి ఉన్న డైరెక్షన్స్ ఏంటి E అండ్ B. సో Bకి చూసుకుంటే 4 ఉంది, Eకి చూసుకుంటే 9 ఉంది, కానీ B ఆల్రెడీ విజిటెడ్ నోడ్ రైట్. సో ఇప్పుడు Eకి వెళ్తుందన్నమాట. సో ఈకి వెళ్ళిన తర్వాత ఈ అనేది అన్విజిటెడ్ నోడ్ కాబట్టి ఈ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్న డైరెక్షన్స్ని చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఉన్న డైరెక్షన్స్ ఏంటి ఈ నుంచి అంటే సికి, డికి, బికి, ఎఫ్కి, ఇలా 4 నోడ్స్కి ఉంది ఈ నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ విజిట్ చేసే నోడ్ ఏమవుతుంది, లెస్ చూసుకుంటుంది కాబట్టి ఎఫ్ని విజిట్ చేస్తుంది, ఎందుకంటే ఈ టు ఎఫ్ 3 ఉంది, ఈ టు డికి 11 ఉంది. సో ఇది ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఎఫ్ని విజిట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎఫ్ నుంచి అన్విజిటెడ్ నోడ్స్ ఏమైనా ఉన్నాయి అని చూడాలనుకుంటే అది ఎలా అంటే ఎఫ్ నుంచి ఈకి, ఎఫ్ నుంచి డికి చూసుకుంటుంది. సో ఈ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి నెక్స్ట్ డి అనమాట. సో ఇలా అన్ని నోడ్స్ని విజిట్ చేసేసింది. ఓకే, ఇప్పుడు విజిటెడ్ నోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి.
ఇప్పుడు మనకి షార్టెస్ట్ పాత్ ఐడెంటిఫై చేయాలంటే ఎఫ్కి ఏ నుంచి సి, సి నుంచి బి, బి నుంచి ఈ నుంచి ఎఫ్ నుంచి డి. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం విజిటర్ నోడ్స్ అనేవి ఎలా వెళ్తూ వచ్చింది, ఈ నుంచి ఎఫ్కి లో పాత్ ఉంది కాబట్టి ఎఫ్కి వెళ్ళింది. సో మన లాస్ట్ విజిటర్ నోడ్ ఏంటి అంటే డి. సో మన డిజక్ట్రాస్ అల్గోరిథం ప్రకారం సోర్స్ ఏ నుంచి లాస్ట్ విజిటర్ నోడ్ డి వరకు చూసుకుంటే ఏ నుంచి సికి వెళ్ళొచ్చు, సి నుంచి బి, బి నుంచి ఈ నుంచి ఎఫ్ నుంచి డి, ఈ నుంచి ఎఫ్ నుంచి డి. ఇలా ఒక పాత్ అనేది షార్టెస్ట్గా మనకి ఫైండ్ అయిందనమాట. అన్ని నోడ్స్ని విజిట్ చేస్తూ 18 వెయిట్ ఉన్న ఒక పాత్ అనమాట. ఇలా షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న పాత్ని ఐడెంటిఫై చేస్తాం డిజక్ట్రాస్ అల్గోరిథం ద్వారా. దీని ప్రోగ్రామ్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. ఈ క్రుషికల్స్ అల్గోరిథంలోని ఫస్ట్ మనం 4 స్టెప్స్ని ఫాలో అవుతూ వెళ్తాం. ఒక అల్గోరిథంని సాల్వ్ చేసేటప్పుడు లేదా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ అల్గోరిథం బేస్ చేసుకుని 4 స్టెప్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్జెస్ని సార్ట్ చేయడం. సో ఎడ్జెస్ని సార్ట్ చేయడం అంటే మనకి పాసిబుల్ అయిన ఎడ్జెస్ ఏమున్నాయో వాటిని, అంటే సిటీస్ మధ్య పాసిబుల్ అయిన ఎడ్జెస్ ఏమున్నాయో వాటిని కన్సిడర్ చేస్తూ వాటి మధ్య షార్ట్ ఏంటి లాంగ్ ఏంటి, సో షార్టెస్ట్ దాన్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ నథింగ్. సో ఏమీ లేకుండా ఎంటీ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. థర్డ్ వన్ యాడ్ ద షార్టెస్ట్ పాత్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ షార్టెస్ట్ పాత్ని మనము మెయిన్ పాత్ కింద యాడ్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 3ని రిపీట్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, సో ఇది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి 4 నోడ్స్ ఉన్నాయి, ABCD. సో ఏ నుంచి సికి 3, సి నుంచి డికి 2, బి నుంచి సికి 4, ఏ నుంచి బికి 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు మన డిజక్ట్రాస్ అల్గోరిథం ప్రకారం మనం సార్ట్ చేసుకున్న ఆర్డర్ ప్రకారం దాన్ని సార్ట్ చేసుకుంటే ఫస్ట్ 1 ఉన్నది ఏ టు బి కాబట్టి ఫస్ట్ వన్ అది, అండ్ 2 ఉన్నది సి టు డి కాబట్టి ఇలా ఆర్డర్ ప్రకారంగా సార్ట్ చేసుకున్నాం. 1 2 3 4 ఎడ్జెస్ని సార్ట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం లూప్స్ ఉండకుండా చూసుకోవాలి. సో ఏ టు బి ఓకే, సో అది ఏ లూప్ క్రియేట్ చేయట్లేదు. సి టు డి అది కూడా ఏ లూప్ క్రియేట్ చేయట్లేదు. ఏ టు సి లూప్ అనేది లేదు. బి టు సి అనేది ఆ పాత్ అనేది లూప్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే ఏబిసి అది లూప్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే బి టు సి ఉన్న లైన్ని స్కిప్ చేస్తున్నాం. సో మనకి లూప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి కదా, సో స్కిప్ చేసేసాం. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి అంటే ఏబిసిడి, బికి సికి ఉన్న ఎడ్జ్ లేదు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ టు బి, సి టు డి, ఏ టు సి. సో దీని టోటల్ లెంత్ ఎంత అంటే 6 అవుతుంది, రైట్? 1 + 2 + 3. సో ఇది రిజల్ట్. లూప్స్ లేకుండా ఉన్న ఒక క్రుషికల్స్ అల్గోరిథం అనేది, ఒక మినిమం స్పానింగ్ ట్రీ అనేది, లూప్స్ లేకుండా ఒక మినిమం స్పానింగ్ ట్రీ అనేది మనము ఐడెంటిఫై చేసాం యూజింగ్ క్రుషికల్స్ అల్గోరిథం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిమ్స్ అల్గోరిథం. ప్రిమ్స్ అల్గోరిథం కూడా కొంచెం అలానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట క్రుషికల్స్కి ప్రిమ్స్కి. ఇదేంటి అంటే మనకి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అండ్ నియరెస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. లైక్ నియరెస్ట్ వాల్యూ అంటే స్మాల్ వెయిట్ ఉండాలి, దగ్గరగా ఉన్నది కనెక్టెడ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ వెళ్ళాలి. ఇవి మెయిన్ స్టెప్స్ ఫాలో అవుతాం. ఇవి మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తే థియరీలా చెప్పే కన్నా అక్కడ ఉన్న చదువుకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అందుకే నేను ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో అదే గ్రాఫ్ని తీసుకుందాం. ఏ టు బి, బి టు సి, సి టు డి కూడా ఉంది. ఓకే, సో ఈ గ్రాఫ్లో మనకు కావాల్సినవి ఏంటి అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయితే చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఏకి నియరెస్ట్ ఏంటి, ఏ టు బి ఉంది, ఏ టు సి ఉంది. ఓకే, సో ఏ టు బి అనేది తక్కువ వాల్యూ, సో ఈ ఎడ్జ్ని యాడ్ చేసేసాం. మనం ఏమంటారు మినిమం స్పానింగ్ ట్రీకి ఈ ఎడ్జ్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏ ఆర్ బికి దగ్గరగా ఉన్నది ఏంటి అంటే సి కదా. సో ఏ టు సికి 3 ఉంది, బి టు సికి 4 ఉంది. సో బి టు సి కన్నా ఏ టు సి దగ్గర కదా, సో అందుకని సిని కూడా యాడ్ చేస్తాం. అంటే ఏ టు సి అనేది మనం యాడ్ చేసుకున్నాం, బి టు సి కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఏకి బికి సికి దగ్గరగా ఉన్నవి ఏంటి అంటే బి టు సి, సి టు డి. సో సి టు డి అనేది బి టు సి కన్నా తక్కువ. సో దీన్ని మళ్ళీ మనం మినిమం స్పానింగ్ ట్రీలోకి యాడ్ చేస్తాం. సో ఏ, బి, సి, డి ఉన్నాయి. బి టు సి ఎడ్జ్ అనేది మనం తీసేస్తున్నాం. ఎందుకు అంటే
మనకి లీస్ట్ వాల్యూ కావాలి. సో 4 అనేది లార్జ్ వాల్యూ. సో అందుకు తీసేస్తున్నాం అనమాట. సో ప్రిమ్స్ అల్గోరిథం అయినా, క్రుష్కల్స్ అల్గోరిథం అయినా మీరు ఏదైనా ఒక స్పానింగ్ ట్రీకి యూజ్ చేశారు అనుకోండి, ఒక గ్రాఫ్కి మినిమం స్పానింగ్ ట్రీ లాగా ఈ అల్గోరిథమ్స్లో ఏది యూజ్ చేసినా ఒకే అల్గోరిథం 2 ఎగ్జాంపుల్స్కి తీసుకున్నా మనకి అవుట్పుట్ అనేది సేమ్ రావాలి. అప్పుడే మీరు కరెక్ట్గా చేసినట్టు. అంటే క్రుష్కల్స్ అల్గోరిథం అయినా, ప్రిమ్స్ అల్గోరిథం అయినా అప్లై చేసిన తర్వాత అట్ లాస్ట్కి అవుట్పుట్ అనేది సేమ్ ఉండాలి. ఎందుకంటే ఈ అల్గోరిథమ్స్ ఏంటి, మనకి ప్రాసెస్ అనేది తగ్గించడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎక్కువ స్టెప్స్ ఉన్నాయనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఎక్కువ స్టెప్స్ ఉంటే ప్రిమ్స్ వాడాలని, క్రుష్కల్స్ అంటే ఏది డిఫికల్టీ, సో లూప్స్ని డిటెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈజీగా క్రుష్కల్స్ అల్గోరిథం అయిపోద్ది. ఎందుకంటే లూప్స్ ఏమైనా ఉంటే అవి తీసేస్తే మనకి మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఒక మినిమం స్పానింగ్ ట్రీ వచ్చేస్తుంది. ఇక్కడ అలా కాదు, ప్రతి ఎడ్జ్ని విజిట్ చేసుకుంటూ దాని నియరెస్ట్గా ఉన్న ఎడ్జ్ని అబ్జర్వ్ చేస్తూ రావాలి. సో ప్రిమ్స్ అల్గోరిథం అనేది కొంచెం టైం తీసుకుంటుంది, కానీ అవుట్పుట్ రెండింటికి సేమే వస్తుంది. ఇలా అనమాట అల్గోరిథమ్స్ యూజ్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ సేమ్ రావాలి. ఇది ప్రిమ్స్ అల్గోరిథం. సో ఫైనల్గా మనకి ఆ ఎడ్జ్ని రిమూవ్ చేస్తే, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఆ ఎడ్జ్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చిన మినిమం స్పానింగ్ ట్రీ విత్ ద లెంత్ 6. ఇది ప్రిమ్స్ అల్గోరిథం. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.